సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు కాంగ్రెస్ నాయకులు. సదాశివపేట మున్సిపాలిటీలోని 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మమతా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పీఎంఆర్ గణేష్ మండపం నుంచి నాయకులు మిత్రులతో కలిసి క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను ఓటర్లకు వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పులిమామిడి రాజు అభివృద్ధి చేసే కాంగ్రెస్ను ప్రజలు గెలిపించాలని కోరారు అభ్యర్థి మమత. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇంకా మరిన్ని నిధులు తీసుకువచ్చి మన వార్డును, మన సదాశివపేట పట్టణాన్ని కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసుకుంటాం. మన సదాశివపేట పట్టణంలో 26 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. కాంగ్రెస్ జెండానే మున్సిపల్పై ఎగరబోతుంది. కాబట్టి మన 12వ వార్డు ప్రజలందరూ కూడా చెప్తున్నా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారిని, మీ అన్ని కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడిని, మీకు ఎల్లవేళలా ఆపదలు ఆదుకునే వ్యక్తిని ఖచ్చితంగా మీరు ఆశీర్వదించండి. ఈరోజు వచ్చి అన్ని కళ్ళబొల్లి మాటలు, ఈరోజు 5 సంవత్సరాలు వార్డులో తిరిగిన వాళ్ళు వచ్చి కూడా ఈరోజు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేవారి మాటలు నమ్మకుండా మీకెప్పుడు అందుబాటులో ఉండే మంచి వ్యక్తిని, మంచి మనిషిని, మంచి పనులు చేసుకునే వ్యక్తినే మీరందరూ కూడా ఎన్నుకోండి. పులిమామిడి మమతా గారికి భారీ మెజార్టీతో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నా 12వ వార్డు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా కూడా గత బీఆర్ఎస్ పార్టీ ఒక రేషన్ కార్డు కానీ, ఒక ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఒక ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక స్థలం కూడా ఇవ్వలేకపోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఇండ్లు లేని నిరుపేదలకు కూడా మేమందరూ కూడా ఇండ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వం మాటలు చెప్పడం కానీ చేతలు చేయలేదు. గత ఎమ్మెల్యే సంగారెడ్డికి వచ్చిన నిధులన్నీ కూడా ఎక్కడ తరలించుకుపోయిండో కూడా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల క్రితం తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలోనే మన సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట పట్టణం కూడా ఎన్నో రకాలుగా కూడా అభివృద్ధి చెందింది. వారి నాయకత్వంలోనే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కారు పని అయిపోయింది, కారు పంచర్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా ఇప్పుడు సంగారెడ్డి సదాశివపేట పట్టణ ప్రజలు కూడా ఎందుకు గెలిపించుకున్నాం అని చెప్పేసి కూడా అందరూ ఇబ్బందికరం పరిస్థితి పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఏమీ చేయలేడు, ఏమీ జరగది. సొంత సదాశివపేట ఎమ్మెల్యే కూడా సదాశివపేటకు ఒక మంచినీటిని తేలేకపోయిండు, ఒక అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేయలేకపోయిండు. సదాశివపేటను ఏ విధంగా కూడా అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే మాకెందుకని ప్రజలందరూ కూడా ఈసరించుకుంటున్నాడు. మాటలతోని గారడి చేసే ఎమ్మెల్యే మాకొద్దు. కాబట్టి వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే, ఇప్పుడు ఉన్నది కాంగ్రెసే, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్ కాంగ్రెసే. కాబట్టి మీరందరూ కూడా కృతజ్ఞతగా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. మన సదాశివపేటను సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకుందాం. 12వ వార్డు ప్రజలందరూ కూడా చేతి గుర్తుకే ఓటేసి పులిమామిడి మమతా గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుచున్నాను.